అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మనం టమోటా బాత్ చేసుకుందాం. ఇది ఎంతమందికి ఇష్టం? ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం జీడిపప్పు కొన్ని తీసుకున్నాను. ఒక గ్లాసు రవ్వ తీసుకుని ఒక బాండీలో పోసి స్టవ్ వెలిగించి లైట్గా ఫ్రై చేసుకుందాం. దీనికోసం 4 టమోటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, వేరే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి చట్నీకి. బాండీలో ఆయిల్ పోసుకుని వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి వేడి చేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను చట్నీ వేయించిన తర్వాత ఉప్మా చేస్తాను, అందుకని కొంచెం ఎక్కువే పోసాను. పక్కన స్టవ్ మీద రవ్వ వేయించుకుంటున్నాం కదా, సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి, మాడిపోకుండా. మంచి స్మెల్ రావాలండి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, టమోటాలు, కొత్తిమీర. నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకని వేయలేదు. మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, అందుకని ఇంకొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి టమాటా బాత్. బాగా వేగాలండి పచ్చిమిర్చి, పచ్చిగా ఉండకూడదు. ఉప్మా టమాటా బాత్ చేసే విధానంలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి బాగా అన్నీ కూడా వేగాలండి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాతే పచ్చిమిర్చి వేసాం, అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాం. ఉల్లిపాయ కూడా ఎర్రగా వేయించుకోండి. దీనికోసం నేను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ వేసానండి. ఇదిగోండి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. దానికోసం ఒక పావు స్పూన్ ఉప్పు వేసానండి, ఉల్లిపాయ తొందరగా మగ్గటానికి. మగ్గి అదంతా ఫ్రై అవ్వాలి కదా, రెడ్ కలర్లోకి రావాలి, అందుకని. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకుని నిదానంగా చేసుకోండి. కంగారు పడి చేతులు కాల్చుకోవద్దు. అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుని చేసుకోండి. ఇవ్వండి, ఉల్లిపాయ వేగుతుంది, కొంచెం కలర్ రావాలి. నేను వేసిన టమోటాలు నాటు టమోటాలు అండి, అవి బాగున్నాయి పుల్లగా, మా చెట్టుని పండినవి. కొత్తిమీర కూడా మా ఇంటి దగ్గర మేము వేసుకున్న కొత్తిమీరేనండి. మన ఇంటి దగ్గర పండించుకుని వాటితో వంట చేస్తే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, కలర్ మారుతుంది. నాటు కొత్తిమీర అండి, అసలు స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. మీకు నాటు కొత్తిమీర విత్తనాలు దొరికితే అవి వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు టమోటా వేస్తున్నాను. ఇది బాగా పండిన నాటు టమోటా కాబట్టి మనం ముక్కలు వేసేస్తున్నామండి. అదే హైబ్రిడ్ టమోటా అయితే కనుక మిక్సీ వేసి పేస్ట్ వేసుకుంటాం. ఇది నాటు టమోటా కాబట్టి నేను ముక్కలు వేసేసాను. చూడండి, లైట్గా కొంచెం వేగంగానే అసలు మెత్తగా అయిపోయినాయండి, స్మాష్ అయిపోయినాయి, చక్కగా ఉడిగిపోయింది మూత పెట్టగానే. చూసారా? అదే హైబ్రిడ్ టమోటా అయితే అలా ఉడకదండి, ముక్కలు ముక్కలుగా అనిపిస్తాయి. చక్కగా మగ్గిపోయింది. నాటు టమోటాలతో ఏ కూర ఉన్నా చాలా బాగుంటుందండి. చూడండి, నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా. ఈ టైంలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసి వేయించుకుందాం. దీంట్లో పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి, ఆ చట్నీ వీడియో కూడా పెడతాను. రాని వాళ్ళు చూసి నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. అది కూడా మాకు రాదా అనుకోవద్దండి, రాని వాళ్ళ కోసం పెడుతున్నాను చట్నీ వీడియో కూడా. అండి, పక్కన చిన్న బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసి
జీడిపప్పు వేయించుకుంటున్నానండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. సిమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేయించుకోండి. ఇవి స్టవ్ మీద పెట్టాక పక్కకి ఎటు వెళ్ళొద్దండి, తొందరగా మాడిపోతాయి. ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను. టమాటా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసి అది కూడా వేయించండి. ఇదిగోండి మా అమ్మాయి వేస్తూనే ఉంది కొత్తిమీర బాగుందని. తర్వాత మనం 1 గ్లాసు రవ్వ వేయించుకున్నాం కదండి, దానికోసం మనం 3 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాం. ఒక గ్లాస్ పోసాం, ఇది 2వ గ్లాసు, తర్వాత 3వ గ్లాసు. ఇక 3 గ్లాసులు పోసేసాం కదండి. ఒకసారి మొత్తం కలిపేసి బాగా మరగాలండి నీళ్ళు. కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, మీ ఇంట్లో ఉన్న ఉప్పు దానాన్ని బట్టి వేసుకోవటమే. ఇప్పుడు నీళ్ళు మరిగినాయి కదండి, ఇప్పుడు రవ్వ పోస్తూ స్లోగా కలుపుకోండి. ఒకేసారి పోయొద్దు, ఉండలు కట్టేస్తుంది. చూసారా నేను ఎంత స్లోగా పోస్తున్నానో. ఇలా స్లోగా పోసుకోండి, పోసి కలుపుతూ ఉండండి, ఎక్కడ ఆపొద్దు. చూడండి స్లోగా పోస్తూ కలుపుతూ ఉండండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పెట్టి స్లోగా కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోతుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి స్లోగా పోస్తూ కలుపుతున్నాను కదా, ఎక్కడ ఉండలు కట్టకుండా అలా పైకి ఎత్తేసి రవ్వని స్లోగా వదలండి, అప్పుడు ఉండలు కట్టవు. ఒక్కసారి రవ్వ ఉండ కట్టిందంటే అది గట్టిగా అయిపోతుందండి, కలవదు. చూసారు కదా అయిపోయింది మన రవ్వ పోయటం. పలుచగా నీళ్ళగా ఉందనుకుంటున్నారా, 5 మినిట్స్లో గట్టిగా అయిపోతుందండి. ఈ టైంలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నేను ఆల్రెడీ జీడిపప్పు వేయించిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కలుపుతున్నాను. నెయ్యి కూడా మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, మీరు తినేదాన్ని బట్టి 2 స్పూన్ల 3 స్పూన్ల అనేది వేసుకోండి. నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ టైంలో సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోండి. హైలో పెడితే బబుల్స్లా వచ్చి చేతి మీద పడుతుందండి ఉప్మా. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆరేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. మరీ గట్టిగా ఇందాక మీరు స్టవ్ మీద ఉంచేస్తే తినేసరికి గట్టిగా అయిపోతుందండి. వేడివేడిగా పల్చగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. అది కూడా నెయ్యి, నేను జీడిపప్పు వేయించిన నెయ్యి ఉంది కదా, అది కలుపుతున్నాను. అది ఆవు నెయ్యి అండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవటమే. జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, నేను కొన్ని పల్లీలు చట్నీకి వేయించినవి కూడా పక్కన పెట్టుకున్నానండి. మాకు పల్లీలు ఇష్టం, 1 స్పూన్కి 1 పల్లీ రావాలండి. చూడండి చక్కగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.